గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ వార్తల్లో గట్టిగా వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకి చెందిన వారు తమ సినిమాలతో వినిపిస్తే రెగ్యులర్ గానే ఉంటుంది. కానీ రాజ్ తరుణ్ మాత్రం పెద్ద కాంట్రవర్సీతో బాగా వినిపిస్తున్నాడు. కాగా తన ప్రేయసి లావణ్య అలాగే యువ హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేర్లతో ఇప్పుడు రచ్చ నడుస్తూ ఉండగా వీరి ముగ్గురి మ్యాటర్ మాత్రం రోజుకో కొత్త ట్విస్ట్, కొత్త టర్న్ తీసుకుంటుంది. అయితే రాజ్ తరుణ్ ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాల్లో కూడా ఈ రేంజ్ అడ్వెంచర్లు ఉన్నాయో లేదో కానీ తన కాంట్రవర్సీలో మాత్రం రోజుకో విస్తుపోయే నిజం బయటకు వస్తోంది. కాగా ఓ పక్క ఈ కాంట్రవర్సీ నడుస్తూ ఉంటే రాజ్ తరుణ్ మరియు మాల్వి మల్హోత్రాలు తాము నటించిన తాజా చిత్రం తిరగబడ్రా సామి ప్రమోషన్స్ జోరుగా చేసుకుంటూ ఉన్నారు. మరి మరొక పక్క లావణ్య తండ్రి ఇప్పటికీ మించింది లేదు, రాజ్ తరుణ్ వస్తే తన ఆస్తి అమ్మేనా గ్రాండ్ గా తన కూతురుతో పెళ్లి చేస్తా అంటున్నారు. ఇలా రకరకాలుగా మారుతున్న వీరి వ్యవహారంలో ఇప్పుడు మరొక షాకింగ్ నిజం బయటకొచ్చింది. కాగా లావణ్య తాజాగా తన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో ఓ ప్రెస్ మీట్ పెట్టి వాపోయింది. గత కొన్నాళ్ళ నుంచి డిప్రెషన్ వలన నా మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ నుంచి డబ్బులు ఆఫర్ వచ్చాయి అనే మాటకి కూడా స్పందిస్తూ మరిన్ని షాకింగ్ నిజాలు చెప్పింది. తనకి 2 సార్లు కాల్స్ వచ్చాయని, ఒకటి రాజ్ తరుణ్ మేనేజర్ నుంచి, ఇంకొకటి ఎవరో లాయర్ నుంచి వచ్చిందని, కేసు వదిలేసి రాజ్ తరుణ్ ని క్షమాపణ అడిగితే 5 కోట్లు ఇస్తామని చెప్పినట్లుగా వెల్లడించింది. కానీ దానికి ఆమె నో చెప్పినట్లుగా తెలిసిందే. అయితే ఒకవేళ ఆ ఆఫర్ వద్దు అని అనుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు నన్ను బెదిరించారని కూడా చెప్పుకొచ్చింది. అయినా కూడా ఇప్పటికీ తనకి రాజ్ తరుణే కావాలని చెబుతుంది. అతను నాతో ఉంటాడో లేడో నాకు తెలియదు కానీ అతనే తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నానని లావణ్య తాజా ప్రెస్ మీట్ లో తెలిపింది. అయితే ఇక్కడ తన ప్రేయస్ని వదిలించుకోవటానికి రాజ్ తరుణ్ 5 కోట్లు ఆఫర్ చేయడం అనేది మాత్రం షాకింగ్ గా మారిందని చెప్పాలి. ఇది విన్నవారు రాజ్ తరుణ్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో సాఫ్ట్ గా కనిపిస్తూ ఆఫ్ స్క్రీన్ లో రాజ్ తరుణ్ చేస్తున్న పనులకి తనపై మరింత నెగిటివిటీ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మరి చూడాలి వీరి కేసుల్లో ఎవరు ఇన్నోసెంట్ అనేది.